హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రేజీ బ్రోస్. ఈరోజు వచ్చేసి అసలు వీడియోలు ఎందుకు రాలే అంటే గ్యాప్ తీసుకుంటున్నాం. అంటే ఒక పని అమ్మే వచ్చాను అట్లా ఇట్లా గ్యాప్లు వస్తుంది వీడియో. ఎందుకు వస్తున్నాయి, అసలు ఏం రీజన్స్ వాళ్ళు వస్తున్నాయి అనేది ఈరోజు చెప్పబోతున్నాం. అండ్ మా జర్నీ గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ దీని తర్వాత ఒక సీక్వెల్ ప్లాన్ చేసినాం. అంటే మా వీడియోలు వైరల్ అయిన వీడియోలకి సీక్వెల్ ప్లాన్ చేసినాం. అది మీరు ముందు అయితే వస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ మా జర్నీ గురించి మాట్లాడుకుంటే ఈ ఛానల్ అయితే మేము తీద్దామని గొప్పతోనే స్టార్ట్ చేసినాం. మళ్ళీ దీని నుంచి మేము మనీ కూడా ఏం కోరుకుంటలేం. ఇంకా చెప్పాలంటే ఛానల్లో మంచి వీడియోలు పెట్టాలనుకుంటున్నాం, అంటే బెటర్ కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. అండ్ మన ఛానల్ స్టార్ట్ చేసి వచ్చేసి 8 months అయితే అవుతుంది. ఈ 8 monthsలో 43 సబ్స్క్రైబర్లు గెయిన్ చేసినాం. అండ్ దానికి ఫుల్ హ్యాపీ. మాకు వీడియోలు పెడితే మాకు సబ్స్క్రైబర్లు వస్తారని మాకు తెలుసు. ఒక మంచి కంటెంట్ ఇస్తే సబ్స్క్రైబర్లు వాళ్ళే వస్తారని మాకు తెలుసు. కానీ వీడియోలు ఎందుకు ఆపేసినామనే పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక రీజన్. అది చెప్తా. నెక్స్ట్ మా జర్నీ చెప్పుకుంటాం, అన్నీ చెప్తాం. మీకు ఈ వీడియోలు అదే తెలుసుకుంటారు, మా గురించి మొత్తం తెలుసుకుంటారు. అండ్ దీని తర్వాత మా హోమ్ టూర్లు ఎప్పుడు వస్తాయి అనేది కూడా మేము చెప్పేస్తాం. హోమ్ టూర్లు ఎప్పుడు వస్తాయి అంటే మన ఛానల్ 1 year కంప్లీట్ అయ్యి మన 1K కొట్టాక అయితే వస్తాయి. 100K తర్వాత మన పెద్ద వీడియోలు అయితే వస్తాయి. అంటే మీకు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఒక మన గ్యారేజ్ అట్లాంటిది ఒకటి మొత్తం మేమే కొనబోతున్నాం. ఇట్లాంటి వీడియోలు అయితే వస్తాయి. ఫస్ట్ జర్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పాలంటే జర్నీ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనం పర్సనల్ రీజన్స్ మాట్లాడుకుందాం. నిఖిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, రీజన్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు పంజాబ్ మ్యాచ్లో ఆర్చర్ మ్యాచ్లో అయితే నాకైతే లెగ్ ఇంజూరీ అయితే అయింది, అందుకే నేను రాలేదు. తర్వాతనైతే నేనైతే కొన్ని పనుల వల్ల బయటికి వెళ్ళిపోయినా, అప్పుడే ఫోన్ పగిలింది. అందుకే ఇక నేను మర్చిపోయిన ఆ వీడియోల గురించి. ఇప్పుడు ఆడప్పుడు ఫోన్ చేసి వీడియోలు ఎందుకు వస్తలేవరా అంటే ఇట్లా జరిగింది అని నేను చెప్పాను. ఆ ఫోన్ ఎట్లా పలిగింది మీకు తెలియాలంటే ఆ వీడియో నేనైతే పోస్ట్ చేయలే, ఎందుకంటే ఆ ఫోన్ పలిగిందనే వీడియో మధ్యలోనే ఆపేసారు. అది ఏ వీడియో అంటే మా ఊర్లో ఒకటి జరిగింది సర్కస్. ఆ వీడియోకు ఇన్ఫోనే పట్టుకొని వేరైతే ఫోన్ ఏమైందంటే వీడియో తీయంగా పలిగింది అన్నట్టు. పలిగితే మళ్ళీ వీడియో కూడా క్రష్ అయింది, మొత్తం అంటే షేక్ అయింది. అందుకే అది పెట్టలేకపోయినాం. ఇక వీడియో పెడితే ఇక మీకు కూడా తెలుసు కావచ్చు రీజన్ ఏంది. అదే అయింది సమస్య, అంతే, ఏం లేదు. షూటింగ్లో అయితే తీస్తాం ఇక పర్ఫెక్ట్. ఇక మనం ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాం, నిఖిల్ గురించి కూడా తెలుసుకున్నాం. మరి ఏం పర్సనల్ రీజన్ కూడా ఉందట, ఇందా మరి. స్కూల్ వల్ల వచ్చలేదు. అమ్మమ్మ సెలవులు వచ్చినాక అమ్మమ్మ ఇంటికి జరిగింది. వచ్చినాక మన స్కూల్ స్టార్ట్ పోయింది. ఏమున్నది ఇప్పుడు మాకే కాదు, మన కెమెరా మ్యాన్ కూడా పర్సనల్ రీజన్స్ అవుతున్నాయి. అవి కూడా మేము చెప్తాం. ఆడు కూడా చెప్పాలనుకున్నాం. సారీ చెప్తారా ఇక మరి కెమెరా మ్యాన్ చెప్పేది ఒకసారి వినండి. అండ్ మన కెమెరామెన్కి ఏమైందంటే కొన్ని రోజులు ఇక ఎండాకాలం తెలిసిందే, ఇక అందరు రెడీలో లేరు. ఇక వాడే ఇస్తారు వీడియోలు, అప్పుడు క్యాన్సిల్ అయినాయి. అండ్ మళ్ళీ వీళ్ళందరూ రెడీ అయ్యారు వీడియోలు తీసేదానికి. కానీ వాంది ఏమైందంటే మనం అప్పుడే బోనాలు స్టార్ట్ అయ్యాయి. అందుకే బోనాల వల్ల ఇక వాడు ఇంకొంచెం గ్యాప్ తీసుకున్నాడు. అందుకే ఇంకా వీడియోలు గ్యాప్ అయినాయి. అండ్ నెక్స్ట్ నా పర్సనల్ రీజన్ వచ్చేసి నేను ఇక్కడ ఉండా, మాది కరీంనగర్ దగ్గర. నేను ఇక్కడ ఉండి వీడియోలు ఏం తీయా. నేను వచ్చేసి ఓన్లీ ఒక ఎడిటర్, అయితే ఈ ఛానల్కి నేను ఎడిటర్ని. అండ్ ఫ్యూచర్లో ఒకవేళ ఉంటే మాత్రం ఇక్కడ ఇంకా పెద్దగా తీస్తాం వీడియోలు. ఉంటాం ఎటు హోమ్ కానీ ఉంటాం, ఫ్యూచర్ అని కాదని ఎటు చేసి ఉంటాం ఇన్నే. ఓకే, నేనైతే పర్సనల్ రీజన్ ఇంతేనది. ఏదన్నా హాలిడేస్ వస్తేనే నీటికి వస్తా, లేకుంటే లేదు. ఎక్కువ ఫ్రేమ్లు ఉండేది మన నిఖిల్ అండ్ సతీష్ ఆడే ఉంటాడు ఫ్రేమ్లో, టింకా ఆడు ఉంటాడు. అంతే, మేమే ఉంటాం, వీళ్ళే ఉంటారు, సారీ ఫ్రేమ్లే వీళ్ళే ఉంటారు. అండ్ క్రికెట్ వీడియోలు కానీ ఎనీథింగ్ వీళ్ళే ఉంటారు. అండ్ మన దాంట్లో షార్ట్ ఫిలింలు రాబోతున్నాయి ఇంకా త్వరలో, అవి కూడా చూస్తారు. మన సాంగ్స్ కూడా రాబోతున్నాయి, కొన్ని సాంగ్స్. ఫోక్ సాంగ్ అయితే అనుకుంటున్నాం, అయితే పాడిపించి తీసి. ఇప్పుడు మనం జర్నీ గురించి అయితే మాట్లాడుకుందాం. జర్నీ విషయానికి వస్తే ఈ ఒక్కరు ఇద్దరు అయితే కాదు, ఛానల్ మీద ముందే చెప్తున్నాను. ముగ్గురు చేతులు కలిపితేనే తెలుగు క్రేజీ బ్రోస్ బ్రాండ్. ఆ బ్రాండ్ విడదీసే సంబంధమే లేదు, తెలుగు క్రేజీ బ్రోస్ బంధం. ఎంత అయితే అంత, మాకు వ్యూస్ రాకున్నా మంచిదే, సబ్స్క్రైబర్లు గెయిన్ కాకుండా మంచిదే. వీడియోస్ మాత్రం ఆగే పొల్లు తీసుకుంటూనే పోతాం. వీడియోస్ నెగిటివిటీ స్ప్రెడ్ అయినా మంచిదే, కామెంట్స్ వచ్చినా మంచిదే.
ఇప్పటి నుంచి నేను కామెంట్ సెక్షన్ కూడా ఆన్ చేద్దాం అనుకుంటున్నా. కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ వస్తాయని భయపడుతున్నాం అంతే. ఒకవేళ మంచిగా తీసుకుంటే మాత్రం ఫస్ట్ ఈ వీడియోకి అయితే నేను కన్ఫర్మ్ కామెంట్ సెక్షన్ ఆన్లైన్ పెడతా. మీకు నచ్చింది కామెంట్ పెట్టుర్రి. ఒకవేళ మీకు మంచి అనిపిస్తే కామెంట్ సెక్షన్ అంటే నాకు మంచి అనిపిస్తే పర్సనల్గా మా ముగ్గురికి కన్ఫర్మ్ ప్రతి వీడియోలో కామెంట్ సెక్షన్ ఆన్లైనే ఉంటుంది. మీకు నచ్చింది కామెంట్ పెట్టుర్రి. హేట్ చేసేటోళ్ళు హేట్ చేస్తూనే ఉంటారు, పాజిటివ్గా తీసుకునేటోళ్ళు పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు, నెగిటివ్గా తీసుకునేటోళ్ళు నెగిటివ్గా తీసుకునే ఉంటారు. అవన్నిటిని పట్టించుకుంటూ పోతే ఈ ఛానల్ అసలు ఉండేదే కాదు తెలుగు క్రేజీ బ్రోస్ ఛానల్. చెప్పాలంటే దానిలో కొంచెం ఉంది నెగిటివిటీ కూడా. అది అంటే యూట్యూబ్ పరంగా కాదు, వేరే పరంగా. అది మీకు చెప్పాం మేము, అది త్వరలో చెప్తాం, అది రివీల్ చేస్తాం మీకు. అండ్ మన ఛానల్లో మీకు పర్మనెంట్ నెంబర్స్ అయితే చెప్తా. ఫస్ట్ మన కెమెరామ్యాన్ సతీష్ మీకు పర్సనల్గా తెలియదు కానీ కెమెరామ్యాన్ ప్లస్ మన వీడియోలో ముంగటి కచ్చి చెప్పగల సత్తా అయితే సతీష్కుంది. అండ్ మళ్ళీ నిఖిల్ ఎప్పుడు కానీ చెప్తాడు మనకు యాక్టర్ లెక్క అన్నట్టు. ఈ ఛానల్కి మన పర్మనెంట్ నెంబరే, కన్ఫర్మ్ పర్మనెంట్ వస్తాడు. అండ్ మన రాజన్న కూడా పర్మనెంట్ అనొచ్చు, కాకపోవచ్చు, అప్పుడప్పుడు వస్తాడు అప్పుడప్పుడు రాడు అంటే అది. అండ్ ఈ తెలుగు క్రేజీ బ్రోస్ నిలబడడానికి కష్టపడతాం. ఇంకా చెప్పాలంటే చాలానే ఉంది తెలుగు క్రేజీ బ్రోస్ ఛానల్ గురించి. అండ్ ఇది మా జర్నీ. ఇంతకుముందు ఒక ఛానల్ స్టార్ట్ చేసినాం, ఆ ఛానల్ పేరు నేను చెప్పలేకపోను, నాకు గుర్తులేదు. అండ్ నేను ఎందుకంటే ఒక 1 year అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి. ఆ ఛానల్లో కొంచెం నెగిటివిటీ వచ్చింది, అందుకే అది తీసేయాల్సి వచ్చింది. అండ్ మాకు కూడా వీడియోలు అప్పుడు ఇంట్రెస్ట్ లేకుండే అంతగానం 1 year బ్యాక్. అంటే ఆ ఛానల్కి మేము 8 monthsలో చూసింది జస్ట్ 10 కావచ్చు, 10 నుంచి ఒక 5 కూడా కాదు కావచ్చు, ఒక 3 నెంబర్స్నే చూసిన సబ్స్క్రైబర్. పర్సనల్లీ ఇప్పుడు ఈ ఛానల్ ఉందా, ఛానల్లో మాకు ఒక్కరు కూడా మేము ఓన్గా చేయించిన సబ్స్క్రైబర్ ఒక్కరు కూడా లేరు. అందరూ వాళ్ళే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. దానిపై అయితే మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండరు. ఈ తెలుగు క్రేజీ బ్రోస్ ఛానల్ నిలిచిపోతుంది అని నేను అనుకుంటున్నా. చూద్దాం, మంచి వీడియోలతో మంచిగానే కలుసుకుంటాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్పెల్లింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ వీడియో